ఫ్రెండ్స్ విజయ్ అలాగే విజయ్ భార్య ఇద్దరు కూడా విడిపోవడానికి సిద్ధపడ్డారు. అది కూడా వాళ్ళ లైఫ్‌లో నిజంగా చెప్పాలి అంటే అది చాలా వర్స్ట్ మూమెంట్. ఎందుకనంటే వాళ్ళ లైఫ్‌లో కొన్ని ఏళ్ల క్రిందట థర్డ్ పర్సన్ వాళ్ళ లైఫ్‌లోకి రావటము, ఆ సమయంలోనే ఇక విజయ్ అలాగే తన భార్య దూరం అవ్వటము. ఆ దూరం ఎలాంటి దూరం అంటే నిజం చెప్పాలి అంటే ఏదో దెబ్బలాడేసుకోవటము, గొడవలు పడిపోవటము, ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవటం ఇవి లేవు. మనస్పర్ధలు చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోతాయి. భావోద్వేగాలు తట్టుకోలేనంత, ఆపుకోలేనంత వరకు వెళ్తే ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి భార్యాభర్తలైనా సరే వీడిపోక తప్పదు అనే దానికి వీళ్ళిద్దరిదే నిజమైన ఉదాహరణేమో అనిపిస్తుంది. కాకపోతే విషయం ఏంటి అంటే, సాధారణంగా పిల్లలు పుట్టక మునుపు గానీ, లేకపోతే పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు భార్యాభర్తలు విడిపోతే వాళ్ళని కలపడానికి తల్లిదండ్రులు మాత్రమే రంగంలోకి దిగుతారు. ఎందుకనంటే, ఇప్పటి రోజుల్లో గనుక చూసుకున్నట్టయితే, ఒక ఇద్దరు మనుషులు విడిపోతున్నారు అంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే జనాలే ఎక్కువున్నారు. అది భార్యాభర్తలవ్వచ్చు, అన్నదమ్ములవ్వచ్చు, లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఏ రిలేషన్ అయినా సరే ఇద్దరు మంచిగా అన్యోన్యంగా ఉన్నారు అనుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న జనాలు చాలామంది ఏడుస్తూ ఉంటారు. కానీ అదే ఇద్దరు మనుషులు అన్యోన్యంగా లేరు, కొట్టుకుంటున్నారు అనుకుంటే మాత్రం అబ్బా! చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంత ఆనందం ఉంటుందో, కనీసం వాళ్ళని కలపడానికి కూడా ప్రయత్నించరు. మరి కొంతమంది ఆ దూరాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని వాళ్ళ జీవితంలోకి దూరిపోయి వాళ్ళ జీవితాన్ని విచ్ఛిన్నం చేసేస్తారు. అది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు విజయ్ అలాగే సంగీత గారికి జరిగిన ఒక పెద్ద మేలేంటి అంటే, పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయిపోవటం. అయితే వాళ్ళిద్దరి పిల్లలు కూడా ఒకళ్ళ ఏజ్ 26 ఇయర్స్ అనమాట. ఇంకొకళ్ళ ఏజ్ 21 ఇయర్స్. సో, ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ అమ్మా, నాన్నకి సపోర్ట్‌గా నిలిచారు. అయితే చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ చేయలేని పని విజయ్ కొడుకు సంజయ్ చేయడం జరిగిందనమాట. అయితే సంజయ్ చాలా అంటే చాలా మెచ్యూర్ ఉన్న పర్సనాలిటీ. అయితే వాళ్ళ అమ్మకి అండగా నిలిచినప్పుడు, వాళ్ళ నాన్నకి కూడా తను అండగా నిలిచాడు. కానీ ఎలాగా అంటే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయిన తర్వాత పిల్లలు తల్లి దగ్గరికి వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చాలా కేసెస్‌లో. కొన్ని కేసెస్‌లో వేరే అనుకోండి. అయితే ఆ సమయంలో గనక మనం చూసినట్టయితే ఆహ్ ఇక్కడ సంజయ్ ఏం చేశాడంటే వాళ్ళ అమ్మకి అండగా నిలిచాడు. కానీ వాళ్ళ అమ్మకి అండగా నిలిచినప్పటికీ కూడా తన ధ్యాస, తన మనసు, తన గోల్ అమ్మ, నాన్నని కలపటమే. ఆ సమయంలో తను ఒక్కటే మాట చెప్పాడు. ఏమనంటే, "నాన్నగారిని నువ్వు అపార్థం చేసుకుంటున్నావేమో. ఎందుకనంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆలోచించి దానికి తగ్గట్టుగా ముందడుగు వేయాలి. నాన్న మనస్తత్వం ఏంటి? తన స్వభావం ఏంటి? తను ఏ రకంగా ఉంటాడనే విషయం నీకు తెలుసు. అలాగే నువ్వు ఎలాగా డ్యాడీని రిసీవ్ చేసుకుంటాడో నాకు తెలుసు. అలాంటప్పుడు మీరిద్దరు ఎందుకు విడిపోవాలి అని చెప్పేసి ఆల్ ద వే లండన్ నుంచి వాళ్ళ అమ్మగారిని ఇటు కొడుకు, అటు కూతురు ఇద్దరు ఒప్పించి చెన్నైకి తీసుకొచ్చారు. అయితే ఫర్ ద ఫస్ట్ టైమ్ సంజయ్ లైఫ్‌లో అలాగే విజయ్ భార్య సంగీత గారి లైఫ్‌లో ఒక ఊహించని పెద్ద విషయం ఏంటి అంటే మొదటిసారి విజయ్ తన కొడుకు కోసం ఒక విలాసవంతమైన BMW i7 కార్ కొన్నట్టు తెలిసిందనమాట. ఆ కార్ చాలా అంటే చాలా ఖరీదైన కారు. కోట్లలో ఉంటదనమాట ఆ కార్. ఆ కార్‌ని తన కొడుకుకి ఫస్ట్ టైమ్ ఇంత లగ్జరీ కార్. సాధారణంగా విజయ్ దళపతి ఎలాంటి మెంటాలిటీ కలిగిన వ్యక్తి అంటే కొడుకైనా, భార్య అయినా, కూతురైనా, తండ్రైనా ఎవ్వరైనా సరే స్వశక్తితో పైకి రావాలి. స్వశక్తితో పైకొస్తేనే వాళ్ళకి మంచి, చెడు అనే విషయం అర్థమవుతుందని చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఇప్పుడు ఎందుకని విజయ్ కొడుకుకి ఇంత పెద్దగా సడెన్‌గా గిఫ్ట్ ఇవ్వడం జరిగిందంటే, దీని వెనకాల చాలా పెద్ద విషయం ఉందండి. అదేంటి అంటే 2021 ఎండింగ్‌లో గనుక చూసినట్టయితే విజయ్ కొడుకు 'సిగ్మా' అనే ఒక ప్రాజెక్ట్‌ని చేపట్టాడు. దాన్ని కేవలం 3 మంత్స్‌లోనే ఔట్ ఫ్రేమ్ చేసి దాన్ని షూటింగ్ పట్టాలెక్కిచ్చేలాగా చేశాడు. కానీ ఆ తర్వాత విజయ్ రాజకీయ ప్రస్థానం, విజయ్ సంగీతల విడాకులు, గోల, కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా అతన్ని ఫోకస్ చేయనివ్వకుండా ప్రాజెక్ట్‌కి దూరంగా పంపించేసింది. కానీ ఇప్పుడు విజయ్ మళ్ళీ చెన్నైకొచ్చిన తర్వాత జస్ట్ ఒక 20 డేస్‌లోనే మొత్తం అంతా విషయాలన్నిటిని చక్కబెట్టేసాడనమాట. అంటే ఇంకొక 1 మంత్‌లోనే ప్రాజెక్ట్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవ్వబోతుంది. ఒక
చిన్న అబ్బాయి అంటే జస్ట్ 25 ఇయర్స్ అబ్బాయి డైరెక్షన్‌లో ఇంత అద్భుతంగా మెరుగులు సాధించడం అంటే అది మామూలు విషయం కాదు. అది కేవలం విజయ్ కొడుకుకి మాత్రమే సాధ్యమైన విషయం అన్నమాట. సో, అందుకనే విజయ్ కొడుకు ఈ రకంగా ఇంత గొప్ప అద్భుతమైన విజయం సాధించినందుకే ఇక్కడ ఈ రకంగా కొత్త కారునైతే ఇవ్వడమైతే జరిగిందనమాట. అయితే కొత్త కారు కొన్న తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు చాలా అంటే చాలా వైరల్ అయ్యాయి ఇప్పుడు. అదేంటి అంటే కొనిచ్చింది తన తండ్రే అయినప్పటికీ కూడా తన కొడుకు మాత్రం మొదటగా తన తల్లిని ఫస్ట్ రైడ్‌కి తీసుకెళ్లడం జరిగింది. అయితే పిటిషన్‌లో కానీ, అలాగే బయట మీడియాతో కానీ, తన శ్రేయోభిలాషులతో కానీ సంగీత గారు చెప్పుకునే విషయం ఏంటి అంటే, నా భర్త నా ఇదివరకట్లాగా లేరు. వేరే వాళ్ళు రావటం వల్ల తన జీవితంలో అనుకోని పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే నా కొడుకు విషయంలో కానీ, నా కూతురి విషయంలో కానీ, నా విషయంలో కానీ మునుపటిలాగా ప్రేమగా, ఆప్యాయతగా మా ఆయన ఉండటం లేదు అని చెప్పి చాలా బాధపడ్డారు. కానీ ఎప్పుడైతే కొత్త కారు విజయ్ తన కొడుక్కి గిఫ్ట్‌గా ఇచ్చాడో, ఇక సంగీత ఆనందానికి అవధులు లేవన్నమాట. నెక్స్ట్ లెవెల్ ఆనందం అయితే ఏర్పడింది తనకి. ఎందుకనంటే తన కొడుకు విషయంలో విజయ్ ఎక్కడో నిర్లక్ష్యం చేస్తున్నాడు. వేరే వాళ్ళ విషయంలో తను దగ్గరవుతున్నాడు అనుకునే సంగీత గారు మొదటిసారి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారనమాట. ఆవిడ హ్యాపీనెస్‌కి ఆకాశమే హద్దు. అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఫ్రెండ్స్ విజయ్ నిజంగా త్రిషతో కలవట్లేదు. త్రిషని చాలా దూరం పెట్టారు. రాజకీయాల్లో కూడా తన ఎంట్రీ లేదు. ఈవెన్ త్రిష ప్రమాణ స్వీకారం తర్వాత కూడా లవ్ స్పీక్స్ లౌడర్ అని చెప్పింది కానీ, ఆ తర్వాత తన దగ్గర నుంచి ఎటువంటి పోస్ట్‌లు విజయ్‌కి సంబంధించినవి చాలా తక్కువగా ఉన్నాయి. అంటే ఫేవరబుల్‌గా లేవన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? ఖచ్చితంగా ఇక్కడ త్రిషని విజయ్ దూరం పెట్టాడు. అప్పటినుంచి ఇక సంగీత గారికి దగ్గరవ్వడం స్టార్ట్ చేశారు. కానీ కొన్ని కొన్ని రిలేషన్స్ ఎలా ఉంటాయంటే ఒక మాటతోనో, ఒక చేతితోనో లేదంటే ఒక రోజులోనో పరిస్థితులు చక్కబడవు. అయితే ఇప్పుడు ఇక విజయ్ ఎప్పుడైతే తన కొడుక్కి అంత పెద్ద కార్‌ని గిఫ్ట్‌గా ఇచ్చి తన తండ్రి ప్రేమను చాటుకున్నాడో ఇక ఆ సమయంలో సంగీత గారు చాలా ఎమోషనల్ అయిపోయారన్నమాట. గుక్క పెట్టి వెక్కి వెక్కి ఏడ్చారు. ఎందుకనంటే నా భర్త నేను అపార్థం చేసుకున్నానా? లేదంటే ఆయన విషయంలో ఎక్కడో కాలమే తప్పు చేసిందా? అనే విషయం పైన ఆవిడ చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే విజయ్ సంగీత గారిని చాలా ప్రేమగా చూసుకున్నాడు. ఎంత ప్రేమగా చూసుకునేవారంటే ఒకానొక దశలో తన కోసము శ్రీలంకకి, లండన్‌కి గాని షిఫ్ట్ అయిపోదాం అనుకున్నారట. కానీ సంగీత గారు తనకున్న హీరో ఫేమ్‌ని వాటిని గుర్తించి లేదు లేదు. ఫస్ట్ మీ ప్రజలు, మీ ఆడియన్స్, మీ ఫ్యాన్సే ముఖ్యం. తర్వాత ఎవరైనా అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మరి ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్‌గా రావాలి అంటే మాత్రం పక్కనే ఉన్న ఒక బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అని నొక్కండనమాట. సరిపోతుంది. సో, కామెంట్ ఏమైనా చేయాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.